ఇందిరా పార్క్ దగ్గర 72 గంటల బీసీ రాజకీయ రిజర్వేషన్ల హక్కుల సంబంధించి కవితక్క గారు దీక్ష ప్రారంభించడం జరిగింది. బీసీలకు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో బీసీల ఓట్లతోని గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీలను అమలు చేయాలని చెప్పి నిష్పక్షపాతంగా ఎలాంటి కపట నాటకాలు లేకుండా కూడా అమలు చేయాలని చెప్పి ఈరోజు మేము దీక్షకు పూనుకున్నాం. 72 గంటల పాటు మేము పర్మిషన్ అడిగితే ఈ రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు, అనేక కుర్రీలు పెట్టింది. ఒక రోజు దీక్షకు పర్మిషన్ ఇచ్చింది, కానీ మేము 72 గంటల పాటు ఈ దీక్షను కొనసాగించాల్సినాం. వెంటనే మేము కోర్టులో కూడా దీనికి సంబంధించి మేము ఆల్రెడీ పిటిషన్ వేసినాం. లంచ్ మోషన్లో దీనికి సంబంధించిన తీర్పు జడ్జిమెంట్ వస్తుంది. మాకు పర్మిషన్ కోర్టు ఇస్తే ఈ గవర్నమెంట్కు మొట్టికాయలు వేసినట్టుగా అవుతుంది. ఎందుకంటే ఒక ప్రజాస్వామిక స్ఫూర్తిని కూడా ఈ ప్రభుత్వం, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దాన్ని కూడా నిలపడం లేదు. ప్రజలలో ఉన్నటువంటి డిమాండ్ను కూడా ఎక్కడికక్కడ అణిచివేయాలనే ఒక కుతంత్రంతో మాకు పర్మిషన్ కూడా 72 గంటలు ఇవ్వలేదు. అయినా కూడా ఒక ఉక్కు సంకల్పంతో ఉత్తుత్త పట్టు కాదు అక్కది, ఉడుంపాటు లాంటి పట్టు. కాబట్టి అక్క తరఫున అలాగే జాగృతి నాయకులందరూ యునైటెడ్ ఫూలే ఫ్రంట్ శివశంకర్ అన్న ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ దీక్షను చేయడం జరుగుతూ ఉన్నది. వెంటనే మాకు ఎలాంటి నిష్పక్షపాతంగా ఎలాంటి అంటే ఇబ్బందులు లేకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా పర్మిషన్ 72 గంటలు ఇవ్వాలి. ఎక్కడైతే గవర్నర్ చేతిలో ఆగిందో బిల్లు, ఈ బిల్లు కూడా పాస్ చేయించే బాధ్యత తీసుకోవాలి. అలాగే రాష్ట్రపతి దగ్గర బిల్లు ఉన్నది కాబట్టి ఆ బిల్లు కూడా సంతకం పెట్టి దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చేసి దీన్ని రిజర్వేషన్ను ఈ దేశంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజాస్వామిక స్ఫూర్తితో చేస్తున్నటువంటి దీక్షకు కూడా ఒక అర్థం ఉంటుంది. ప్రజలు కోరిన డిమాండ్ నెరవేర్చిన అది ఉంటుంది. కాబట్టి మేము ఏం కోరుతున్నామంటే దీక్షకు పర్మిషన్ ఇవ్వాలి. వెంటనే రిజర్వేషన్లు కూడా అమలు చేసే ఎన్నికలకు పోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ రాష్ట్రంలో ఇది దక్షిణ భారతదేశం, ఇది ఈ ఉపఖండంలో భారతదేశం ఉపఖండంలో ఉత్తర భారతంలో జరిగినటువంటి గుజ్జర్ల జాట్ల తరహా ఉద్యమానికి కూడా శ్రీకారం చుట్టక ముందుకే వెంటనే మీరు ఇచ్చిన హామీని నెరవేర్స్తే బాగుంటుందని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాము. రెండవది ఎందుకంటే మాకేం చేతగాక కాదు, రైలు రోక కూడా మేము ఆర్డినెన్స్ ఇచ్చిందని చెప్పి మేము తప్పితే వేరే కారణం కాదు. రైలు రోక చేయొచ్చు, రైలు పట్టాలు పీకే ఉద్యమం కూడా ఉంటుంది. కాబట్టి వెంటనే తక్షణమే మీరు ఏదైతే డిమాండు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినారో బీసీలకు సంబంధించి కామారెడ్డి డిక్లరేషన్లో అది వెంటనే నెరవేర్చాలి. దానికి సంబంధించిన చర్యలు వేగిరం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. కవితక్క గారు ఒక వజ్ర సంకల్పానికి పూనుకున్నారు, ఒక ఉక్కు సంకల్పంతో ఈరోజు దీక్ష కూర్చున్నారు. కాబట్టి ఎలాంటి కవింపు చర్యలకు పాల్పడకుండా ప్రభుత్వం వెంటనే పర్మిషన్ శాంక్షన్ చేయాలి, పర్మిషన్ ఇవ్వాలి. రెండోది ఇంకా ఎలాంటి ఇబ్బందులు కూడా పెట్టద్దని చెప్పి బిల్లును కూడా బీసీ బిల్లులు కూడా ఎక్కడెక్కడైతే ఆగిందో అవన్నీ కూడా వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.